నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వక్ఫ్ బోర్డు విషయంలో ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది. జగన్మోహన్ రెడ్డి హయాంలో నియమించినటువంటి ఈ వక్ఫ్ బోర్డును మరి క్యాన్సిల్ చేయడం జరిగింది. సుపరిపాలన ఆస్తుల సంరక్షణ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్పింది కూటమి ప్రభుత్వం. ఆ తర్వాత కొత్త వక్ఫ్ బోర్డును అయితే నియమించడం జరిగింది. అయితే దీనిపై ఇటు జగన్మోహన్ రెడ్డి దుష్ప్రచారానికి పూనుకున్నారు. కావాలనే మైనార్టీలకు అన్యాయం చేస్తున్నారు అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. ఇలా కూటమి ప్రభుత్వం ఏం తీసుకొచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి ఇలా వక్రీకరించి ప్రచారం చేయడాన్ని ఎలా చూడొచ్చు? మరి జగన్మోహన్ రెడ్డి హయాంలో మరి వక్ఫ్ బోర్డు ఎలా పనిచేసింది? మరి ఇట్లా ప్రతిదాన్ని భూతద్దంలో పెట్టి చూసి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నంలో మరి అసలు జగన్మోహన్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉందా? ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వక్ఫ్ బోర్డుని క్యాన్సిల్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. సో వెంటనే కొత్తది నియమించడం అయితే జరిగింది. మరి ఈ గ్యాప్లోనే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మైనార్టీలకు అన్యాయం జరిగిపోతుంది అని చెప్పి కూడా ఆయన ప్రచారం చేస్తున్నారు. సో ఆయన హయాంలో ఆయన జీవో నెంబర్ 47 తీసుకొచ్చి ఇలా వక్ఫ్ బోర్డు విషయంలో ఆయన ఎంత మేర చిత్తశుద్ధిగా ఉన్నారు, ఎలా పనిచేసింది, మీరేం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి తెచ్చిన జీవో 47 మీద 11 కేసులు ఉన్నాయి. ఎందుకు వచ్చినాయి ఆ కేసులు? జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఏదైనా మా వక్ఫ్ బోర్డు వక్ఫ్ ఆస్తుల్ని రక్షించాలి అని చిత్తశుద్ధి ఉంటే ఏం చేస్తాడు? అసలు డిస్ప్యూట్ లేని మెంబర్లను పెట్టి ఆ వక్ఫ్ ఆస్తుల్ని కాపాడతాడు. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? తనకు కావాల్సిన వాళ్ళని, తన మనుషుల్ని పెట్టుకున్నాడు. అందులో పెట్టుకుంటే దాని మీద కేసులు వేశారు. ఎందుకంటే వక్ఫ్ చట్టం ప్రకారం వక్ఫ్ బోర్డు ఎట్లా ఉండాలి, ఏ కాంపోజిషన్లో ఉండాలనేది కూడా స్పెసిఫిక్గా ఉంటుంది. ఆ స్పెసిఫికేషన్స్ని ఉల్లంఘిస్తూ జగన్మోహన్ రెడ్డి జీవో ఇచ్చాడు. అదే 47 జీవో. ఈ జీవో మీద అంటే ఇది జీవో ఎప్పుడు ఇచ్చాడంటే 2023 అక్టోబర్ 21న 11 మందిని నామినేట్ చేస్తూ జీవో నెంబర్ 47 ఇచ్చాడు. దీని మీద అసలు ఈ వక్ఫ్ బోర్డులో మెంబర్లని సెలెక్ట్ చేయటమే తప్పు చేసింది ప్రభుత్వం అని చెప్పి మొత్తం దీన్ని నిలిపేసింది. ఏపీ హైకోర్టు నవంబర్ 1వ తారీఖున మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది ఈ వక్ఫ్ బోర్డుని ఆపేస్తూ. దీని మీద మొత్తం అసలు జగన్మోహన్ రెడ్డికి ఇంకా తర్వాత ఏం చేయాలో తెలియలే. అంటే కోర్టులో డిస్ప్యూట్ వచ్చింది. వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించటానికి చర్యలు తీసుకోవాలి. ఏ గవర్నమెంట్ అయినా, ఏ ముఖ్యమంత్రి అయినా అదే చేస్తాడు. జగన్మోహన్ రెడ్డికి ఏంటంటే కోర్టు చెప్పేది ఏంటి? కోర్టు మనకు చెబుతుందా? మనకు 151 సీట్లు వచ్చినాయి, ఇదే అవకాశం ముస్లింల ఆస్తులు కొట్టేద్దాం. ఇప్పుడు కోర్టు అరే మనం ముస్లింల ఆస్తులు కొట్టేద్దాం అంటే కోర్టు అడ్డం పడదే అన్న ఈ ఆలోచనలతోటి జగన్మోహన్ రెడ్డి అయిపోయాడు. నెక్స్ట్ చర్యలు ఏం తీసుకోవాలా? దాంతో ఏంటి 2023 నవంబర్ నుంచి నిన్న మొన్నటి వరకు అసలు వక్ఫ్ బోర్డు పనిచేయటానికి వీలు లేదు, కుదరే పని కాదు కదా. దాంతో ఇప్పుడు ఏం చేశారు అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏం చేసిందంటే జీవో నెంబర్ 47ని రద్దు చేస్తూ కొత్త జీవో ఇచ్చింది, 75 జీవో ఇచ్చింది. జీవో నెంబర్ 47ని రద్దు చేస్తూ అంటే జీవో నెంబర్ 47లో ఉన్న ఎనామలీస్ని రద్దు చేయాలంటే ఏం చేయాలి? ఆ జీవో పాత జీవోని రద్దు చేస్తూ కొత్త జీవో ఇవ్వాలి. కొత్త జీవో 75 ఇచ్చారు. జీవో నెంబరు 75 నవంబర్ 30వ తారీఖున వచ్చింది. ఈ 75 జీవో వచ్చిన తర్వాత వక్ఫ్ బోర్డుని రద్దు చేశారు అని కదా రావాల్సింది. అంటే వార్తలు కొన్ని పేపర్లలో వీళ్ళు ఏం చేశారంటే వక్ఫ్ బోర్డుని శాశ్వతంగా రద్దు చేస్తున్నట్టు ప్రచారం చేశారు. ఎందుకు? కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ ఒక వక్ఫ్ చట్టానికి సవరణ చేద్దామని చెప్పి కేంద్ర ప్రభుత్వం కొన్ని ప్రతిపాదనలు చేసింది. అవి ఇంకా డిస్కషన్ లెవెల్లోనే ఉన్నాయి. అవి పార్లమెంట్లో సెలెక్ట్ కమిటీకి పంపించారు. సెలెక్ట్ కమిటీ అది వాటి మీద చూడాలి, అధ్యయనం చేసి చెప్పాలి. ఈ లోపల పబ్లిక్ ఒపీనియన్ని కాల్ఫర్ చేసింది గవర్నమెంట్. ఇవన్నీ జరుగుతున్నాయి అక్కడ. దీనికి సంబంధం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి ఒక కుట్రపూరిత మనస్తత్వంతో అంటే అక్కడ వక్ఫ్ బోర్డు వక్ఫ్ చట్టానికి సంబంధించి కొన్ని సవరణలు చేయటానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉన్నది. దాని మీద ముస్లిముల్లో కొంత అపోహ ఉన్నది. ముస్లింలందరూ కూడా అంటే కొంతమంది వ్యతిరేకిస్తున్నారు, కొంతమంది అందులోనే ముస్లిముల్లోనే కొంతమంది సపోర్ట్ చేస్తూ ఉన్నారు.
ఎందుకు అంటే ఈ వక్ఫ్ ఆస్తుల్ని అడ్డం పెట్టుకొని జరుగుతున్న అక్రమాలకి అంతు లేకుండా పోతున్నది. అందుకని ఏంటి అంటే అసలు ఈ చట్ట సవరణ చెయ్యాలి అని చాలామంది ముస్లింలు కూడా కోరుతున్నారు. ఎట్లయితే మనకి ఈ త్రిపుల్ తలాక్ మీద నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది కదా, దాని మీద అసలు ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ వచ్చింది. అంటే చాలామంది ముస్లింలు సపోర్ట్ చేశారు. త్రిపుల్ తలాక్ చట్టం అసలు మానవత్వానికి వ్యతిరేకం, అమానవీయంగా ఉండేది. అందుకని దాన్ని అంటే మహిళలకి, మరి ముఖ్యంగా మహిళలకి దాన్ని రద్దు చేయడంతో మొత్తం అసలు అందరూ కూడా ముస్లిం కమ్యూనిటీ మొత్తం కూడా సంతోషపడ్డది. చాలామంది అంటే కొంతమంది ఎటు ఉంటారు కదా, ఆ త్రిపుల్ తలాక్ ఉండాలి, అది మా మత విశ్వాసం, ఏదో రకరకాలు చెప్పేవాళ్ళు అటువంటి వాళ్ళు ఎటు ఉంటారు. అట్లా ఈ వక్ఫ్ చట్ట సవరణ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వానికి చాలామంది ముస్లింలు సపోర్ట్ చేస్తున్నా కానీ కొంతమంది ఛాందసవాదులు దాన్ని సపోర్ట్ చేయట్లా. ఇది జరుగుతూ ఉన్న ప్రక్రియ. దీన్ని ఈ డిస్కషన్ని దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి ఒక ప్లాన్ వేశాడు. ఏంటి, తనిచ్చిన జీవో నెంబరు 47ని రద్దు చేస్తూ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం జీవో నెంబర్ 75 ఇచ్చేసరికి రద్దు అసలు వక్ఫ్ బోర్డు రద్దు అని మొదలుపెట్టాడు. తప్పుడు ప్రచారం, అది జగన్మోహన్ రెడ్డి చేస్తున్న తప్పుడు ప్రచారం. అది ఈ జీవో నెంబర్ 75 వచ్చిన వారం రోజులకే జీవో నెంబర్ 77 విడుదలైంది. ఆ విషయం జగన్మోహన్ రెడ్డికి తెలియదు. అంటే తెలుసు, ఎందుకు తెలియదు, తప్పుడు వార్తల్ని సమాజంలోకి పంపించి అన్రెస్ట్ క్రియేట్ చేయాలి అనేది జగన్మోహన్ రెడ్డి ప్లాన్. మనం చూసాం కదా, మనం అల్లు అర్జున్ సినిమా అదేదో పుష్ప 2 అని రిలీజ్ అయితే ఆ పుష్ప 2 విజయవంతం కావాలని అమ్మటి రాంబాబుతో ట్వీట్లు పెట్టించాడు. అమ్మటి రాంబాబుకి ఏం సంబంధం? ఆ సినిమాకి ఏమన్నా ప్రొడ్యూసరా, ఏమన్నా డిస్ట్రిబ్యూటరా, లేకపోతే ఏమన్నా అసలు ఆ సినిమాతోటి అమ్మటి రాంబాబుకి ఏం సంబంధం? అమ్మటి రాంబాబుతోటి అట్లా పెట్టించి ఆ తర్వాత ఒక దురదృష్టకర సంఘటన జరిగింది హైదరాబాద్లో. ఒక ఆమె చనిపోయింది తొక్కిసలాటలో. దానికి కారణం అని చెప్పి ఇతన్ని అల్లు అర్జున్ని పోలీసులు అరెస్ట్ చేశారు. తర్వాత కోర్టు బెయిల్ ఇచ్చింది, రిలీజ్ చేశారు. ఈ లోపల గొడవ చేసింది. అసలు మొత్తం అల్లు అర్జున్కి అన్యాయం జరిగింది. జగన్మోహన్ రెడ్డి కూడా ట్వీట్ పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి కూడా వచ్చి అల్లు అర్జున్కి అంటే ఆ అమ్మాయి చనిపోయింది, మరి చనిపోయిన ఆమెతోటి నీకు సంబంధం లేదా, నీకంటే నువ్వేం చెప్పవా? అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు, కోర్టు బెయిల్ ఇచ్చింది, రిలీజ్ అయిపోయాడు. దాన్ని ఒక పొలిటికల్ ఇష్యూ చేయటానికి, ఎందుకు పొలిటికల్ ఇష్యూ చేసింది? కమ్మ కులస్తులకి, కాపు కులస్తులకి తగాదా పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి ఈ పుష్ప 2ని వాడుకున్నాడు. అందులో ఇతను అల్లు అర్జున్ ఆ శిల్పా రవి అనే అతనికి అంటే వైసీపీ లీడర్కి బాగా క్లోజ్ ఫ్రెండ్. వాళ్ళిద్దరు కలిసి చాలా వ్యాపారాల్లో కూడా ఉన్నట్టున్నారు. అందుకని ఆ బంధాన్ని పెట్టుకొని పవన్ కళ్యాణ్కి బన్నీకి, అంటే బన్నీ అంటే అల్లు అర్జున్కి, వీళ్ళిద్దరికీ తేడాలు ఉన్నాయి, వీళ్ళిద్దరికీ డిఫరెన్సులు క్రియేట్ చేసి తద్వారా మొత్తం అంటే కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నాడు కాబట్టి కమ్మ క్యాస్ట్కి, కాపు క్యాస్ట్కి తగాదా పెడదామని ప్లాన్ చేశాడు. అది కుదరలేదు. అల్లు అర్జున్ జైలు నుంచి రిలీజ్ కాగానే అందరినీ కలిశాడు, చిరంజీవిని కలిశాడు, నాగబాబుని కలిశాడు, వీళ్ళందరినీ కలిశాడు, చెప్పాడు. వాళ్ళందరూ అదంతా ఒకటే ఫ్యామిలీ కదా, నువ్వు తగాదా పెడదామని చూస్తే మాత్రం ఎక్కడ సాధ్యం అవుతుంది? అదేవిధంగా ఈ వక్ఫ్ బోర్డు అంటే పాత వక్ఫ్ బోర్డుని రద్దు చేస్తూ జీవో నెంబర్ 45 చెప్పా కదా, 45 జగన్ ఇచ్చిన జీవో నెంబర్ 45ని రద్దు చేస్తూ జీవో నెంబరు 75 ఇవ్వటం. ఆ తర్వాత ఈ గ్యాప్లో అంటే జీవో నెంబర్ 77 వచ్చే గ్యాప్లో జీవో నెంబర్ 75ను పెట్టుకొని చంద్రబాబు నాయుడు రద్దు చేశాడు. అంటే కూటమిలో మొత్తం బీజేపీ కూడా ఉంది కదా. అందుకని దాన్ని బూచిగా చూపించి ముస్లింలని రెచ్చగొట్టి ఈ ముస్లింలని చూసావా ఇట్లా అన్రెస్ట్ క్రియేట్ చేయటం ద్వారా
తన రాజకీయ ప్రయోజనాలని కాపాడుకోవటానికి విశ్వ ప్రయత్నాలు చేశాడు. అందులో భాగంగా ఏంటి అంటే జీవో నెంబర్ 77 వచ్చిన విషయాన్ని జగన్మోహన్ రెడ్డి దాచిపెట్టాడు. జీవో నెంబర్ 77 వచ్చేసింది. జీవో నెంబర్ 77 వక్ఫ్ చట్టం 1995 సెక్షన్లోని 14 సబ్సెక్షన్ 9 సబ్సెక్షన్ 5 ప్రకారం 8 మందితో వక్ఫ్ బోర్డుని నియమించారు ఆల్రెడీ. ఇది ఆల్రెడీ జరిగిపోయింది. కొత్తగా జగన్మోహన్ రెడ్డి ఒక జీవోని, రద్దు చేసిన జీవోని పెట్టి ఎందుకు ప్రచారం చేస్తున్నాడు అంటే మతంలో, అంటే ముస్లిం మతస్థులకి ఒక రకమైన ఫీలర్ ఇవ్వటానికి. చంద్రబాబు నాయుడు బీజేపీతో కలిసి ఉన్నాడు కాబట్టి మీకు అన్యాయం చేస్తున్నాడు అని చెప్పటానికి శతవిధాల ప్రయత్నం చేశాడు. వాస్తవానికి జీవో నెంబర్ 77 వచ్చింది. 8 మందితోటి బోర్డు నియమించారు. అందులో ఎన్నికైన సభ్యుల కోటాలో ఎండి రుహల్లా ఎమ్మెల్సీ, షేక్ ఖాజా ముతావలీల్ని నియమించారు. నామినేటెడ్ సభ్యులుగా మొహమ్మద్ నసీర్ ఎమ్మెల్యే, సయ్యద్ దావుద్ బాషా బాక్వీ, షేక్ అక్రమ్, అబ్దుల్ అజీజ్, హాజీ ముక్రమ్ హుసేన్, అహ్మద్ ఇస్మాయిల్ బేగ్లని నియమించేశారు. వక్ఫ్ చట్టం ఎక్కడ రద్దయింది? వక్ఫ్ బోర్డుని మొత్తం శాశ్వతంగా రద్దు చేసినట్టు ప్రచారం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎక్కడ జరిగింది? వీళ్ళందరూ, నేను పేర్లు కూడా చదివి వినిపించా కదా, వీళ్ళందరూ కలిసి వాళ్ళల్లో ఒకళ్ళని బోర్డు చైర్పర్సన్గా ఎన్నుకుంటారు. అంతే తప్ప దానికి గవర్నమెంట్కి సంబంధం ఉండదు. ఇది ఇక్కడ జరుగుతూ ఉంటే ముస్లిం మతస్థుల్ని రెచ్చగొట్టడానికి చంద్రబాబు నాయుడు చూడు బీజేపీతో కలిసి ఉండటం వల్ల మీకు అన్యాయం చేస్తున్నాడు అని చెప్పటానికి, ఇది కూడా డైరెక్ట్గా చెప్పటానికి ధైర్యం సరిపోదు జగన్మోహన్ రెడ్డికి. ఇప్పుడు నేను బీజేపీతో కలిసి ఉన్నాడు చంద్రబాబు నాయుడు, అందుకని మీకు అన్యాయం చేస్తున్నాడు అని చెప్పటానికి ధైర్యం సరిపోదు. బీజేపీని విమర్శించటానికి ధైర్యం చాలదు. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డికి, విజయసాయి రెడ్డికి, సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళకి ఎవరికి కూడా బీజేపీని విమర్శించే ధైర్యం లేదు. బీజేపీని విమర్శిస్తే ఏం జరుగుతుందో వాళ్ళకి చాలా స్పష్టంగా తెలుసు. అందుకని డొంక తిరుగుడుగా చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేసుకొని ఈ ముస్లింలని రెచ్చగొట్టడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. ఇది మొత్తం కంప్లీట్గా ఇప్పుడు అందరికీ రాష్ట్ర ప్రభుత్వం కూడా కంప్లీట్గా చర్యలు తీసుకున్నారు. దీన్ని అంతా సెటరేట్ చేయడానికి వక్ఫ్ బోర్డు ఎక్కడికి పోలేదు, ఉన్నది కొత్త బోర్డు మెంబర్లు కూడా వచ్చేసారు. జగన్మోహన్ రెడ్డి మొత్తం ఏంటంటే రాష్ట్రంలో 65,000 ఎకరాల భూములు వక్ఫ్ బోర్డు పరిధిలో ఉన్నాయి. 65,000 ఎకరాలు. అందులో ఇప్పటికీ 13,000 ఎకరాలు ఆక్రమణలకు గురైనాయి. చాలా దీర్ఘకాలం పెండింగ్లో ఉన్నాయి. చాలామంది ట్రిబ్యునల్లో ఉన్నాయి, కోర్టుల దగ్గర ఉన్నాయి. 2019 నాటికి, అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే నాటికి వక్ఫ్ ఆస్తులకు సంబంధించి కోర్టుల్లో 2,000 కేసులు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల కాలంలో ఆ కేసులు పరిష్కరించకపోగా 5,000 కేసులైనాయి. అంటే మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ కేసుల సంఖ్య పెరిగింది. అంటే దాని అర్థం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి తన మనుషులతోటి ఈ వక్ఫ్ భూములు కొట్టేయటానికి ప్రయత్నం చేశాడు. అందుకనే కేసుల సంఖ్య పెరిగింది. జగన్మోహన్ రెడ్డి హయాంలోనే ఇది నిబంధనలకు విరుద్ధంగా ఉందని అప్పుడే 13 రిట్ పిటిషన్లు దాఖలయ్యాయి హైకోర్టులో అని కూడా విన్నాం. అదే నేను చెప్పా కదా, ఇప్పుడు కోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ అయినాయి కదా, వాటిని వెకేట్ చేయించడానికి, వాటిని పరిష్కరించడానికి జగన్మోహన్ రెడ్డి ఏం ప్రయత్నం చేశాడు, ఈ పాయింట్ చెప్పాలి స్పష్టంగా. అదేం ప్రయత్నం చేయలే. వక్ఫ్ ఆస్తులు మాత్రం కొట్టేశాడు. 5,000 కేసులు ఎడిషనల్గా పెరిగినాయి అంటే దాని అర్థం ఏంటి? కొట్టేయడం వల్ల కదా కేసులు పడేది. మొత్తం ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చాడు కదా, భూముల్ని రీసర్వే చేశాడు కదా, రెవెన్యూ రికార్డుల్లో వక్ఫ్ ఆస్తుల్ని ఈ వైసీపీ నాయకులు ట్యాంపర్ చేసి వాళ్ళ ఆస్తులుగా మార్చుకున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. అందుకనే ఇప్పుడు కూటమి ప్రభుత్వం రాగానే ఫస్ట్ చేసిన పని ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేసింది. కారణం ఏంటి అంటే వక్ఫ్ ఆస్తులు కొట్టేశారు. వక్ఫ్ బోర్డు కింద ఉన్న ఆస్తులని జగన్ రెడ్డి మనుషులు కొట్టేశారు.
అంటే ఇన్ని దారుణాలు, అంటే ముస్లిం కమ్యూనిటీకి ఇన్ని దారుణాలు చేసిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వచ్చి అసలు తప్పుడు వార్తని ప్రచారం చేసుకొని మత కలహాలు సృష్టించటానికి ఒక ప్రయత్నం చేస్తున్నాడు. దీన్ని అందరూ రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.